హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ముందు రోజు చెప్పాను కదండి, మాకైతే 9 days బీరప్ప పట్నాలు అయితే ఉంటాయని. అందులో భాగంగా ఈరోజు అయితే ఫస్ట్ రోజు అండి. ఈరోజు ఫస్ట్ రోజు ఏం చేస్తామంటే పోషమ్మకైతే బోనాలు చేసామండి. ప్రతి ఇంటికి ఒక బోనం అయితే ఖచ్చితంగా చేస్తారండి. ముందుగా ఇన్విటేషన్ అయితే ఇలా ఉందండి. ఇక మా ఇంట్లో బోనం అయితే ఇలా రెడీ చేసుకొని పూజించుకున్నామండి. చూడండి, ఇక టైం అవుతుంది, అందరూ వచ్చేస్తున్నారని మేమైతే దీపం అయితే వెలిగించాము. అలాగే మంగళహారతుల్లో కూడా దీపం అయితే వెలిగించాము. ఇది ఇంటికైతే ఒక బోనం ఖచ్చితంగా చేస్తారంటే ఇంటికి ఒక బోనం చేసి ఇలా అమ్మవారికి అయితే మొక్కు చెల్లిస్తారు. అంటే మనం ఏ పండుగ చేసినా ముందు పోషమ్మకైతే బోనం చేస్తారు కదండి. ఖచ్చితంగా ముందు పోషమ్మకైతే బోనం చేయాలి. చూడండి, ఇలా మాకైతే చాలామంది ఉన్నారండి. చాలామంది అయితే బోనాలు చేశారు. అంటే కొందరు ముక్కున్నవారు గొర్రెలు కూడా కోసుకున్నారు. మేమైతే కోడినైతే కోసుకున్నాం. ఇలా మెల్లమెల్లగా మధ్యలో డప్పులు అయితే కొట్టుకుంటూ పోషమ్మ టెంపుల్ దాకా మధ్యలో ఆగుకుంటూ తీసుకెళ్తారండి. ఇలా ఫస్ట్ రోజు అయితే పోషమ్మ బోనాలు చేస్తారండి. ఇక సెకండ్ రోజు అయితే పాల నెయ్యి అయితే ఉంటుందండి. థర్డ్ రోజు అయితే ఇరగాసులు ఉంటాయి. ఫోర్త్ రోజు అయితే సరిగేసి నైట్ అయితే బోనాలు పోతాయండి సండే రోజు. ఇక మండే రోజు అయితే లగ్గంపట్నం ఉంటుందండి. ఇక మంగళవారం అయితే నాగిలికి పట్నానికి బోనాలు అయితే నైట్ వెళ్తాయండి ఇంటి నుండి. ఇక బుధవారం అయితే పెద్దపట్నం నాగిలిపట్నం వేస్తారండి. ఇక తర్వాత గురువారం అయితే టిమ్ములను వస్తారు. తర్వాత శుక్రవారం అయితే గారెడి వేషం ఉంటుందండి. ఇలా రోజుకి ఒక ప్రత్యేకత అయితే ఉంటుందండి. ఇప్పుడైతే ముందు రోజు కాబట్టి పోషమ్మను ఫస్ట్ మనం పూజ చేసుకోవాలి కాబట్టి పోషమ్మకైతే బోనాలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే పోషమ్మకైతే చేస్తారు అందరూ. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి ఒక్క బోనం అయితే వస్తుందండి. ఎన్ని ఇండ్లు ఉంటే అన్ని బోనాలు అయితే ఖచ్చితంగా చేస్తారండి. అంటే కొందరైతే వేరే ఊర్లలో ఉండే పోషమ్మ కూడా చేసుకుంటారు. అందరికీ ఇక్కడే కాకుండా వేరే ఊర్లలో కూడా పోషమ్మనైతే చేసుకుంటారండి. అంటే వెనకటి నుండి మనకు పాత పూర్వీకుల కాలం నుండి ఆచారం ఎలా ఉంటుందో దాని ప్రకారం వాళ్ళు ఎక్కడ చేసుకుంటారో మిగతా వాళ్ళు కూడా అక్కడే చేసుకుంటారంటే అందరికీ ఒక్కటే కాడ ఉండదండి. ఇలా చాలామంది చాలా దిక్కులు అయితే వెళ్ళిపోతారు. కొందరికి కోతిరాంపూర్ దగ్గర ఉంటుంది, కొందరికి ఇంకా చాలా అంటే వాళ్ళ ఊళ్ళల్లో ఇంకా ప్రత్యేకంగా వాళ్ళ పర్సనల్గా కూడా బోనాలు కూడా చేసుకుంటారు పోషమ్మకి ఖచ్చితంగా. ఇప్పుడైతే మేమైతే ఇట్లా విద్యనగర్ పోషమ్మ గుడి దగ్గర అయితే కొంతమంది, తర్వాత కోతిరాంపూరు ఇంకొంతమంది అలా ఉన్నారండి. ఈ 2 పోషమ్మ గుళ్ళకైతే కొంచెం ఎక్కువ మంది ఉన్నారు. ఇక కోతిరాంపూర్ వాళ్ళు కూడా పాపం ఇక్కడ నుండి అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళారు ఎండలో. బోనాలు ఎత్తుకొని చెప్పులు వేసుకోరు కదండి. బోనాలు వేసుకుంటే ఇప్పుడైతే సమ్మర్ కదా, ఎండనైతే బీభత్సంగా ఉంది. చూడండి, ఇప్పుడైతే ఈ బోనాలు అయితే కేపీ అంటే కోతిరాంపూర్ అన్నట్టు. కోతిరాంపూర్కు వెళ్తున్నారు ఈ బోనాలందరూ. ఇవి కూడా పోషమ్మ బోనాలే. ఇక్కడైతే మరి కొందరికి కోతిరాంపూర్ అని అక్కడ చేశారండి బోనాలు. వీళ్ళకి ఎప్పుడు అక్కడికి తీసుకెళ్తారన్నమాట. అందుకే ప్రతిసారి అక్కడికే తీసుకెళ్తారు వీరందరూ కూడా. ఇటు కూడా చాలామంది ఉన్నారు, కానీ
ఎండలో ఇలా నడుచుకుంటూ వెళ్ళారండి. అక్కడ పోషమ్మకి ఇక్కడ పోషమ్మకు మొక్కులు అయితే అంటే బోనం చెల్లించిన తర్వాత ఇష్టం అండి. కొందరికి మొక్కున్నవారు గొర్రెలు కోసుకుంటూ, ఇంకొంతమంది ఏమో కోడిపిల్ల అయితే కంపల్సరీ కోసుకుంటారండి. గొర్రెలనే కోడిపిల్లని ఏదో ఒకటైతే ఖచ్చితంగా కోసుకొని వెళ్తారండి ఇంటికి. ఇక్కడైతే కోతిరాంపూర్ వెళ్ళేట వాళ్ళు కూడా ఇలా మధ్య మధ్యలో డప్పు డోలు సౌండ్లతో మంచిగా ఆడుకుంటూ వెళ్ళారండి. ఇటు కూడా చాలామంది జనాలు చూడండి, ఎంతమంది జనాలు అయితే వచ్చారు. మాకు ఇది పెద్ద పండుగ అండి. మా దాంట్లోనైతే మాకు అన్ని పండుగల కన్నా మాకు పెద్ద పండుగ ఇది. 9 days పండుగ. ఈరోజైతే చుట్టాలు ఎక్కువ మంది అయితే ఎవరు రారు. కాకపోతే శనివారం నుండి సండే నుండి అయితే చాలామంది చుట్టాలు అయితే ఉంటారండి. శనివారం ఇంకా నీరగాశలు కాబట్టి చాలా బాగుంటుంది కాబట్టి చాలామంది అయితే చుట్టాలు వస్తారు. ఇప్పుడు ఎవరి ఇంట్లో ఉండేవారైతేనే ఇంత జనాలు ఉన్నారండి. ఇక చుట్టాలు అందరైతే చాలామంది మస్తు బాగా రోడ్లు అయితే నిండిపోతాయండి. ఇప్పటికీ చాలామంది కనిపిస్తున్నారు చూడండి. రోడ్డు దాదాపు నిండిపోయింది. ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. ప్రతి బోనానికి అయితే వేపాకు అయితే కుండ చుట్టూ బోనం చుట్టూ చుట్టుకుంటారండి. చేతిలో కూడా కొంచెం వేపాకు తీసుకొని ఇలా అందరూ బోనాలు అయితే బాగా చేసుకున్నామండి. ఇక మా దగ్గర బోనాలు చూడండి.
వీడియో అయితే పూర్తిగా